మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పార్టీ కార్యాలయంలో ఈ యొక్క పత్రికా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు మరియు కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ జి కిషన్ రెడ్డి గారు ఈ యొక్క పత్రికా సమావేశం తీసుకుంటారు. వేదికపై వారితో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర గారు, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి కొల్లి మాధవి గారు, రాష్ట్ర అధికార ప్రతినిధులు అమర్నాథ్ సారంగుల గారు, బండారు విజయలక్ష్మి గారు మరియు సీనియర్ నాయకులు జాజుల గౌరీ గారు ఈ యొక్క పత్రికా సమావేశంలో పాల్గొంటారు. ముందుగా శ్రీ కిషన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఆ తర్వాత జాయినింగ్స్ ఉంటాయి. అందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలుసు, ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 9.5 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలు కానీ, అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ, లేక తీసుకున్నటువంటి అనేక విధానపరమైన నిర్ణయాలు కానీ ప్రధాన ఎజెండాగానే మా ఎన్నికల ప్రచారం ఉంటుంది. గత 10 సంవత్సరాలుగా ఒక నీతివంతమైనటువంటి, ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశానికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి అవినీతి కుంభకోణాలు దేశ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. గత 9.5 సంవత్సరాలుగా మా ప్రత్యర్థులు కూడా కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారు, కేంద్ర మంత్రులు అవినీతికి పాల్పడ్డారు అని ఆరోపణ చేయలేనటువంటి ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం అందించడం జరిగింది. కాంగ్రెస్ హయాంలో దేశ ప్రజలు సామాజిక ఆర్థిక అవసరాలకు కూడా దూరమైన విషయాన్ని మనకందరికీ తెలుసు. ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ పాలసీ పెరాలిసిస్, పాలనాపరమైనటువంటి వైఫల్యాలతోని కాలం గడిపింది తప్ప వారు 20 సూత్రాల పథకమనో, గరీబీ హటావనో, రోటీ కపడా और మకాననో వంటి ప్రచారానికి ఉపయోగించేటువంటి రాజకీయ నినాదాలే ఇచ్చారే తప్ప, ఆ నినాద ద్వారా ప్రజలలో ఆశలు రేకెత్తించారే తప్ప ప్రజల జీవితాలలో మార్పు రాలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తున్నాను. మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఈరోజు ప్రజలలో మార్పు తీసుకురావడం జరిగింది. ప్రజల ఎక్స్పెక్టేషన్ కూడా ఈరోజు వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేసింది. కాబట్టి ఈ ఎన్నికలలో మేము ప్రధానమైనటువంటి ఎజెండా కేంద్ర ప్రభుత్వం సాధించినటువంటి తీసుకున్నటువంటి ప్రజలకు చేరువైనటువంటి
ప్రజల ఆమోదం పొందినటువంటి మా పరిపాలనని ప్రధాన ఎజెండాగా మేము ఎన్నికలకు ముందుకెళ్తాం. తాత్కాలికంగా ఎన్నికలకు గెలవడం కోసమే ఏనాడైనా కాంగ్రెస్ పార్టీ ఉచితాలు ఇచ్చింది. టెంపరరీ మెజర్స్, ఆ వచ్చేటువంటి ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమో తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు పొందడం కోసమో ఉచితాలు ఇచ్చింది తప్ప దీర్ఘకాలికంగా పేద ప్రజల జీవితాలలో దేశంలో ఆర్థిక సామాజిక లాభాన్ని చేకూర్చే విధంగా చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ప్రయత్నం చేయలేదు. ఏ ఎన్నికలకు ఆ ఎన్నికలు, ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి ప్రయత్నమే చేసింది తప్ప ఈరోజు మనకు తెలుసు కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్నటువంటి పేద ప్రజలకు అందిస్తున్నటువంటి ప్రతి సంక్షేమ కార్యక్రమాలు కూడా లీకేజీలు లేకుండా, మధ్య దళారీలు లేకుండా, దోపిడీ లేకుండా ఈరోజు పేద ప్రజలకు అందించేటువంటి కార్యక్రమం చాలా సమర్థవంతంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కొనసాగిస్తుంది. గతంలో ఇతర దేశాల మీద ఆధారపడి మన ప్రభుత్వాలు నడిచేవి. ఆ దేశాలు ఏమి అప్పిస్తారు, ఈ దేశాల నుంచి ఏమి ఇంపోర్ట్ చేసుకోవాలి, బొమ్మల నుంచి మొదలు పెడితే ఆయుధాల వరకు 100కు 100% ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి దిగుమతుల మీద, వాళ్ళు ఇచ్చే సహకారం మీద ఆధారపడి మన ప్రభుత్వాలు పనిచేసేవి. కానీ ఈరోజు అక్కడి నుంచి భారతదేశమే ఇతర దేశాల్లో ఉన్నటువంటి పేద దేశాలకు సహకారం అందించేటువంటి స్థాయికి మనం చేరుకున్నాం. ఏ చేతితోటైతే మనము సహాయం తీసుకునే వాళ్ళము కాంగ్రెస్ హయాంలో, అదే చేతితో భారతీయ సంస్కృతి, భారతీయ జీవన విధానాలకు అనుకూలంగా మనం అదే చేతితో ఇతర దేశాలకు సహకారం అందించేటువంటి స్థాయికి మనం చేరుకున్నాం. ఈరోజు పేద ప్రజలకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రకంగా ప్రపంచంలోనే లార్జెస్ట్ ఫుడ్ గ్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఈరోజు అమలు జరుగుతూ ఉంది భారతదేశంలో. ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంత పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలు ఉచితంగా పేదలకు అందించేటువంటి కార్యక్రమం ప్రపంచంలో ఏ దేశంలో లేదు, భారతదేశంలో ఉంది. 80 కోట్ల మంది ప్రజలకు వరకు కూడా ఈరోజు ఉచితంగా బియ్యం ఇస్తా ఉన్నాం. దీని ద్వారా రైతులకు లాభం చేకూరుతుంది, పంటలు గిట్టుబాటు ధర ఇవ్వచ్చు. కేంద్ర ప్రభుత్వం మీద భారం పడ్డా కూడా ఏ ఒక్క పేదవాడు కూడా ఆకలితో ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో కరోనాలో ఉపాధులు కోల్పోయి ఇబ్బందులకు గురవుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంగా ప్రతి ఒక్కరికి ఆహారం పెట్టాలనేటువంటి లక్ష్యంతో చేపట్టినటువంటి పథకము ఇంకా కొనసాగిస్తున్నామనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద 10 కోట్ల మందికి పైగా పేద ప్రజలకు, గిరిజన ప్రజలకు, ఆదివాసీ ప్రజలకు, బంజారా ప్రజలకు, బడుగు బలైన వర్గాలకు ఎల్పిజి కనెక్షన్స్ ఉచితంగా అందించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం.
జలజీవన్ మిషన్ ద్వారా పద్నాలుగు కోట్ల మంది ప్రజలకు నల్లా ద్వారా ఈరోజు డ్రింకింగ్ వాటర్ అందిస్తున్నది మోడీ గారి ప్రభుత్వం. పేదవాళ్ళ ఇళ్లలో టాయిలెట్ల నిర్మాణం కోసము స్వచ్ఛ భారత్ మిషన్ కింద మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచే దృక్పథంతో ఈరోజు 12 కోట్ల టాయిలెట్లు పేద ప్రజలకు నిర్మించడం అంటే ప్రపంచంలోనే ఇంత పెద్ద స్కీమ్ ఎక్కడా కూడా లేదు. అంటే 12 కోట్ల మంది ప్రజలకు టాయిలెట్లు లేకుండా ఇన్ని సంవత్సరాలు ఈ దేశంలో గడిపారు. ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత మహిళల గౌరవాన్ని పెంచే దిశలో చేపట్టినటువంటి కార్యక్రమంలో ఇది ఒక పెద్ద కార్యక్రమం. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా ఈరోజు ప్రతి పాఠశాల విద్యార్థి నుంచి కూడా ఎవరిని అడిగినా కూడా స్వచ్ఛ భారత్ లక్ష్యాన్ని చెప్పే దిశలో ఈరోజు ప్రజలను చైతన్యం చేశాం. మనం ఎక్కడికి చేరుకోవాలన్నా ఒక అడుగుతోటే ముందుకెళ్ళాలి. కాబట్టి స్వచ్ఛ భారత్లో కూడా కొంతమేరకు విజయవంతమయ్యామన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. చాలామంది భారతీయ జనతా పార్టీని విమర్శిస్తారు. కానీ ఈరోజు మతంతో, కులంతో, ప్రాంతంతో, భాషతో సంబంధం లేకుండా కుహన లౌకికవాదులాగా కాకుండా అన్ని కులాల వాళ్ళకు, అన్ని మతాల ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు, అన్ని భాషల ప్రజలకు, అన్ని రాష్ట్రాల ప్రజలకు ఈరోజు అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు, ఆ రకంగా 34 లక్షల కోట్ల రూపాయలు 34 lakhs crores ఈరోజు వెల్ఫేర్ యాక్టివిటీ కింద పేద ప్రజలకు అందించినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. ఏ ఒక్కరు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీని వీళ్ళు ముస్లింలు, వీళ్ళకి రాలేదు, వీళ్ళకి హిందువులు, వీళ్ళకి ఇవ్వలేదు అనేటువంటిది ఎవరు కూడా వేలెత్తి చూపని విధంగా అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. స్టాచ్యురేషన్ మోడ్లో ఈరోజు బియ్యం ఇస్తా ఉన్నాం, స్టాచ్యురేషన్ మోడ్. టాయిలెట్లు ఇస్తా ఉన్నాం, స్టాచ్యురేషన్ మోడ్. ఎల్పిజి కనెక్షన్స్ ఇస్తా ఉన్నాం, స్టాచ్యురేషన్ మోడ్. ఆ రకంగా అనేక పథకాలు కూడా ఏ ఒక్కరికి లేదనకుండా అడిగినటువంటి వాళ్లకు, అర్హత ఉన్నటువంటి వాళ్లకు ప్రతి ఒక్కరికి ఈరోజు పిఎం కిసాన్ స్వనిధి యోజన అందరికీ అందిస్తా ఉన్నాం. అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా 100% అందిస్తున్నటువంటి పథకాలను కూడా చాలా సమర్థవంతంగా అమలు చేస్తూ ఉన్నాం. ఏదైతే ఏ రోజైతే అందాలో అది 30 తారీఖు 31 సంక్షేమ కార్యక్రమాలు కానీ నిధులు కానీ ఏ ఒక్క సంవత్సరం కూడా నిధుల కొరత కారణంగా వెల్ఫేర్ యాక్టివిటీ ఆలస్యమైంది, నిధులు లేని కారణంగా ఈ పథకము సకాలంలో ప్రజలకు అందలేదు అనకుండా కేంద్ర ప్రభుత్వం తరఫున చాలా స్పష్టంగా టెన్షన్గా అనుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారము వెల్ఫేర్ యాక్టివిటీ అందిస్తా ఉన్నాం. కొన్ని మేము రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఇస్తున్నాం కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి కొన్ని అక్కడ ఉన్నటువంటి ప్రయారిటీ కారణంగా ఏదైనా ఒకటి ఆలస్యం కావచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం తరఫున ఏ ఒక్క పథకం కూడా ఏ కారణంతో ఆలస్యం కాకుండా అందిస్తున్నటువంటి ప్రభుత్వము ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈరోజు పేద ప్రజలకు ఆయుష్మాన్ భారత్ పేరు మీద 77,000 కోట్ల రూపాయలు
ఈరోజు ఆయుష్మాన్ భారత్ పథకం కింద పేద ప్రజలకు లబ్ధి చేకూర్చాం. ఈరోజు భారత ప్రభుత్వం నిర్ణయించింది ఏ ఒక్క ఇల్లు కానీ విద్యుత్ లేనటువంటి ఇల్లు ఉండకూడదని చెప్పి చాలా పెద్ద ఎత్తున నేను నార్త్ ఈస్ట్ మినిస్టర్, మా నార్త్ ఈస్ట్లో కూడా హిల్ ఏరియాలో ఎక్కడెక్కడైతే ఎవరినైతే కరెంటు లేదో వాళ్ళందరికీ కూడా యుద్ధ ప్రాతిపదిక మీద మేము మరి ప్రధానమంత్రి సౌభాగ్య యోజన కింద 100% హౌజెస్కు పవర్ కనెక్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టాం. గతంలో ఏదైనా ఐసోలేటెడ్ విలేజ్ ఉంటే మీకు పవర్ రావాలంటే మీకు 5 కరెంటు పోల్స్ కావాలి, కాబట్టి మీరు ఖర్చు బేర్ చేయండి, మేము పవర్ ఇస్తాము, మీకు 2 కొత్త లైన్స్ ఇవ్వాలి. ఈ రకంగా అనేక విషయాల్లో పేదవాళ్ళందరికీ జనధన యోజన కింద 0 బ్యాలెన్స్తో కూడినటువంటి అకౌంట్, గతంలో అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఆ బ్యాంకులో ఉన్నటువంటి గ్యారంటీ సంతకం కావాలి, ఇంకో అకౌంట్ ఉన్న వ్యక్తి 1000-1500 కొన్ని బ్యాంకులు అయితే 3000 డిపాజిట్ చేస్తేనే బ్యాంక్ అకౌంట్ ఇచ్చేది. కాబట్టి ఈరోజు దేశం ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా నరేంద్ర మోడీ గారే గ్యారంటీగా అందరికీ జనధన్ అకౌంట్స్ ఓపెన్ చేయించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. 2014లో గ్రామాలకు 50% గ్రామాలకు 55% మాత్రమే పక్కా రోడ్లు ఉండేది. ఈరోజు చిన్న చిన్న గ్రామాలకు కూడా కలిపి ఆల్మోస్ట్ 90% గ్రామాలకు పక్కా రోడ్ల నిర్మాణము ఈ 9 సంవత్సరాల్లో పూర్తి చేయడం జరిగింది. 2014లో యావరేజ్గా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా 7-8% మాత్రమే ఉండేది. 7-8% అంటే గంటలు 7-8 గంటలు మాత్రమే విద్యుత్ గ్రామీణ ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా ఓవరాల్గా మనం చూసినట్లయితే అందుబాటులో ఉండేది. కానీ ఈరోజు 22 గంటలు విద్యుత్ ఇస్తా ఉన్నాం. అది పారిశ్రామిక రంగానికి తీసుకున్నా, వ్యవసాయ రంగానికి తీసుకున్నా, డొమెస్టిక్ సెక్టార్లో తీసుకున్నా, వాణిజ్య రంగాన్ని తీసుకున్నా 22 గంటలు ఈరోజు భారత ప్రభుత్వము తీసుకున్నటువంటి సంస్కరణల కారణంగా నేషనల్ గ్రిడ్ ఏర్పాటు చేసిన కారణంగా విద్యుత్ ఉత్పత్తి పెంచిన కారణంగా ఈరోజు విద్యుత్ అందరికీ దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రాంతాలకు, అన్ని వర్గాల ప్రజలకు, అన్ని వర్గాల వినియోగదారులకు యావరేజ్గా 22 గంటల విద్యుత్తు అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇంతేకాకుండా సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేటువంటి కార్యాచరణ ప్రణాళికతో అందరికీ కూడా అన్ని రకాల ప్రభుత్వ ఫలాలు అందించే కార్యక్రమం, అందించడమే కాదు లీకేజీలు లేకుండా, ఇంతకుముందు చెప్పినట్టు లీకేజీలు లేకుండా అందిస్తున్నటువంటి కార్యక్రమాన్ని కూడా మరొకసారి మనవి చేస్తా ఉన్నాను. మీకు అందరు తెలుసు, పిఎం జన్మన్ యోజన కింద ఏవైతే గిరిజన ప్రాంతాలలో ఇంకా అనేక తెగలు కనీస అవసరాలు కూడా వాళ్ళకు తెలియదు. కరెంటు లైటు లేనటువంటి ఇండ్లు కానీ, ఫ్యాన్ లేనటువంటి ఇండ్లు కానీ, రోడ్డు లేనటువంటి ఆదివాసీ ప్రాంతాలు కానీ, విద్య వైద్యం అందుబాటులో లేనటువంటి ఆదివాసీ ప్రాంతాల కోసం ముందు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అక్కడి నుంచే మనం సహకారం అందించాలని చెప్పి
ఆదివాసీలలో నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి వాళ్ళని గుర్తించి 25,000 కోట్ల రూపాయలతో ఈ సంవత్సరము జన్మన్ యోజన ద్వారా ఆదివాసీ ప్రాంతాలకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి పనిచేస్తా ఉన్నాం. అందులో వికారాబాద్లో, నాగర్ కర్నూల్లో ఉన్నటువంటి చెంచులను ఈరోజు మేము ఆ బస్తీలను, చెంచు బస్తీలను ఎన్నుకొని అక్కడ అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, కేంద్ర ప్రభుత్వం నిధులతో మేము ఆ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాము. అది అద్భుతంగా విజయవంతమవుతుంది. ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. అది అన్నిటికంటే డిజిటలైజేషన్. మోడీ గారు డిజిటలైజేషన్ తెస్తే 2015లో 16లో నాటి మాజీ ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి చిదంబరం గారు నరేంద్ర మోడీ గారిని వ్యంగ్యంగా విమర్శించేవారు. ఈ దేశంలో ఎంతమంది చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, మీరు ఏ రకంగా డిజిటలైజేషన్ చేస్తారు, వైఫై ఎవరికి ఉంది, చాలా కాస్ట్ ఎక్కువ, ఇంటర్నెట్ కాస్ట్ ఎక్కువ, ఏ రకంగా ఇస్తారు మీరు, అసలు నిరక్షరాస్యులు ఏ రకంగా చేస్తారు. ఈరోజు తోపుడు బల్ల మీద వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కూడా నిరక్షరాస్యులు, ఆ తల్లియో ఆ తమ్ముడో అన్ననో కనీసం స్కూల్కి వెళ్ళినటువంటి 70-75 సంవత్సరాల వృద్ధులు కూడా వాళ్ళ తోపుడు బల్ల మీద పే ఫోన్ సిస్టమ్ పెట్టుకొని మరి డబ్బులు తీసుకుంటున్నటువంటి మార్పు ఈరోజు ప్రపంచంలోనే డిజిటల్ ట్రాన్సాక్షన్లో ఇండియా ఈజ్ a number 1. లార్జెస్ట్ డిజిటల్ ట్రాన్సాక్షన్, లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఇన్ ది వరల్డ్ మన దేశం ఈరోజు ముందున్నది. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రభుత్వం అనుకుంటే ఏమీ సాధించలేము అనేటువంటిది అనుకుంటారో ఆ రకంగా డిజిటల్ విప్లవము ఈరోజు దేశంలో వచ్చింది. దీని కారణంగా అనేక రకాల మార్పులు, ఫిల్ఫరేజ్ తగ్గింది, అనేక రకాల దేశానికి లబ్ధి చేకూరింది, ప్రజలలో సేవింగ్స్ పెరిగాయి, దుబారా ఖర్చు తగ్గుతుంది. కాబట్టి డిజిటల్ ట్రాన్సాక్షన్ భారతదేశంలో ఒక విప్లవం సాధించాలని నేను చేస్తా ఉన్నాను. ఈరోజు ఆధార్ ద్వారా కానీ, జనధన్ అకౌంట్ ద్వారా కానీ, మొబైల్ అకౌంట్లు, మొబైల్ ఫోన్లో బ్యాంక్ అకౌంట్లు అనుసంధానం చేయడంతో మరి చాలా లాభాలు జరుగుతూ ఉన్నాయని నేను చేస్తా ఉన్నాను. ఇదే ఇతర దేశాలలో కంపేర్ చేస్తే డెవలప్డ్ కంట్రీస్లో టెక్నాలజీ ఆధారంగా నడిచేటువంటి దేశాల్లో కూడా చీటింగ్ ఎక్కువగా ఉన్నది. కానీ మన దేశంలో కంపేర్ చేస్తే డిజిటలైజేషన్ పెరిగినప్పటికీ చీటింగ్ అనేటువంటిది ఎప్పటికప్పుడు మన యొక్క సెక్యూరిటీ వ్యవస్థ పూర్తి స్థాయిలో ప్రజలకు రక్షణగా ఉండే విధంగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇండియాలో జరుగుతున్నాయి. ఆ రకంగా అన్ని చర్యలు తీసుకున్నాం. గతంలో మీకు తెలుసు నిరర్థక ఆస్తులు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ చాలా ఉండేవి. అవి ఎవరికి ఉపయోగపడేవి కాదు. కానీ భారత ప్రభుత్వము అది ప్రజల ప్రాపర్టీ, ఆ రకంగా దాన్ని దుర్వినియోగం కాకుండా ప్రభుత్వము గణనీయంగా ఎన్పిఏలను తగ్గించిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఎంఎస్ఎంఈల ప్రోత్సాహం కావచ్చు, ఈరోజు జిఎస్టీ వచ్చిన తర్వాత అవగాహన లేకుండా దుందుడుకు విధానంతో కాంగ్రెస్ వాళ్ళు జిఎస్టీని గుడ్డిగా వ్యతిరేకించారు. జిఎస్టీ ఈరోజు వ్యాపారస్తులకు వరంగా మారింది. ఏ రకమైనటువంటి వేధింపులు లేకుండా ఎవరి కంపెనో ఎవరు ఫేసో తెలియకుండా వాళ్ళ ఇళ్లలో కూర్చొని వాళ్ళ ఆఫీసులో కూర్చొని జిఎస్టీ పేమెంట్ చేయొచ్చు. ఈరోజు దీని కారణంగా దేశానికి లాభం జరుగుతూ ఉంది.
నెలకు సగటున 1.66 lakhs కోట్ల రూపాయలు 1.66 lakhs crores ఎవ్రీ ఇయర్ రెవెన్యూ జిఎస్టీ ద్వారా మన దేశానికి వస్తుంది. అదే సిస్టంలో అదే ఆఫీసులు అదే ఆఫీసర్స్ ఈరోజు ఏ రకంగా ఇన్కమ్ పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్టు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ 2016లో మేము ప్రారంభిస్తే మన దేశంలో 26,500 కోట్ల డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగాయి. ప్రపంచంలో ఎక్కడా లేదు. 26,500 కోట్ల డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇండియాలో జరిగాయి. లార్జెస్ట్ ఇన్ ది వరల్డ్. ఈరోజు ఎఫ్డిఐలు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ $596 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాకు వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ 50 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఒక ఎంఎస్ఎంఈలోనే 15 కోట్ల మందికి నూతన ఉద్యోగాలు వచ్చాయి. నలభై ఆరు కోట్ల మందికి ముద్రా రుణాలు ఇచ్చాం మేము ముద్రా స్కీమ్ వచ్చిన తర్వాత. ఏవైతే ఇండియాలో షార్టేజ్ ఉందో, ఏదైతే ఉత్పత్తులు మన దేశానికి అవసరమో దాన్ని ప్రోత్సహించడం కోసము పిఎల్ఐ స్కీము ఈరోజు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం. $51 కోట్ల జనధన్ అకౌంట్లు, న్యూ అకౌంట్లు మన దేశ ప్రజలు 140 కోట్ల మంది ప్రజలు. అందులో మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 51 కోట్ల మందికి న్యూ అకౌంట్స్ ఇచ్చామంటే అర్థం చేసుకోండి. ఆల్మోస్ట్ 35% ప్రజలకు మేము వచ్చిన తర్వాత బ్యాంక్ అకౌంట్లు కొత్తగా వచ్చాయి. 51 కోట్ల మందికి. ఇందులో చాలా మంది అన్నారు పేదవాడికి బ్యాంక్ అకౌంట్ ఎందుకు అని. ఈ జనధన్ అకౌంట్లు ఏవైతే పేదవాళ్ళకి అందించామో వాళ్ళు ఈరోజు 2 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో సేవింగ్స్ చేసుకున్నారు. 2 lakhs crores పేదవాళ్ళు వాళ్ళ అకౌంట్లలో సేవింగ్ చేసుకున్నారు. మీకు తెలుసు పారిశ్రామిక రంగానికి ట్యాక్స్, ఎందుకంటే ఇండస్ట్రీస్ ఉంటేనే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఇండస్ట్రీస్ పెరిగితేనే ప్రొడక్షన్ పెరుగుతుంది, ఇండస్ట్రీస్ పెరిగితేనే వస్తువులు చౌక ధరకు వస్తాయి, ఇండస్ట్రీస్ పెరిగితేనే పన్నులు వస్తాయి, పన్నులు వస్తేనే మనం దేశాన్ని అనేక రకాల అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. ప్రభుత్వము నోట్లు ముద్రించడం ద్వారా ప్రభుత్వం నడవదు. ప్రజలు కట్టే రెవెన్యూ ద్వారా వచ్చే ట్యాక్స్ ద్వారానే ప్రభుత్వం నడుస్తుంది. దానికోసము ఇండస్ట్రీస్ని కూడా పెంచడం కోసము, ప్రోత్సహించడం కోసము 2014లో ఈరోజు కార్పొరేట్ ట్యాక్స్ 25% ఉండేది. 25% కార్పొరేట్ ట్యాక్స్. దాన్ని ఈరోజు రికార్డు స్థాయిలో 15%కు కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించాం. ద్రవ్యోల్బణము కాంగ్రెస్ హయాంలో 12.1% ఉండేది. ఈరోజు ఆల్మోస్ట్ 5.1%కు తగ్గింది. అందుకే ఎలక్షన్స్లో ఎవరు కూడా ప్రతి ఎలక్షన్స్లో ఎన్నికలకు ముందు ఏం చర్చించేవాళ్ళు? అధిక ధరలు తగ్గాయి,
ఎసెన్షియల్ కమ్యూనిటీస్ తగ్గాయి, రేట్లు పెరిగాయి అని చర్చ జరిగేవారు. ఈరోజు దేశంలో చర్చ లేదు. అధిక ధరలను, ఎసెన్షియల్ కమ్యూనిటీస్ అందుబాటులో లేదనో, ధరలు పెరిగాయనో చర్చ లేదు. ఎందుకంటే తగ్గింది. ద్రవ్యోల్బణము అన్ని రకాలుగా 12.1% నుండి 5.1%కు ఈ 9.5 సంవత్సరాల్లో తగ్గింది. బ్యాంకులను కూడా మూతేస్తారు, బ్యాంకులు మూతపడిపోతాయి, ఇన్సూరెన్స్ కంపెనీలు మూతపడతాయి అని అనేక రకాలుగా తప్పుడు ప్రచారం చేశారు. ఈరోజు 37,000 కోట్ల రూపాయలు లాభాలు ఉండేది 2014లో బ్యాంకులు. 2014లో 37,000 క్రోర్స్ ప్రాపర్టీ బ్యాంకులకు లాభం వచ్చేది, ప్రాఫిట్. ఈరోజు 1,20,000 కోట్లకు ప్రాఫిట్ పెరిగింది. 37,000 క్రోర్స్ నుంచి ఈరోజు బ్యాంకులు 1,20,000 కోట్లకు వాళ్ళ యొక్క ప్రాఫిట్ పెరిగిందంటే బ్యాంకుల పర్ఫార్మెన్స్ కూడా ఏ రకంగా మోడీ గారు వచ్చిన తర్వాత ఇంప్రూవ్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ప్రొడక్షన్లో కూడా మనము చాలా ముందున్నాము. అనేక రంగాలలో కూడా గతంలో టోటల్గా మనము చైనా మీద ఆధారపడి అన్ని రకాల వస్తువులు చేసేవాళ్ళం. ఈరోజు ప్రొడక్షన్లో కూడా భారతదేశం పెరిగింది. వెల్ఫేర్ యాక్ట్లో తీసుకుంటే బేటీ బచావ్ బేటీ పడావ్, బాలికల బాలుల లింగ నిష్పత్తి చాలా భయంకరంగా తేడా ఉండేది, ప్రకృతికి విరుద్ధంగా ఉండేది. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత బేటీ బచావ్ బేటీ పడావ్ అనేటువంటి కార్యక్రమం హౌస్ హోల్డ్ యాక్టివిటీగా ప్రతి స్కూల్లో ప్రతి పిల్లవాడు కానీ చెప్పేటువంటి పరిస్థితిలో మోడీ గారు తీసుకొచ్చి ఈరోజు ఏదైతే లింగ నిష్పత్తి ఉందో ఆల్మోస్ట్ 98%, 99% సమానంగా తీసుకురావడం జరిగింది. ఇది పెద్ద అచీవ్మెంట్. ఐఐటి లాంటి మహిళల యొక్క ఎంపవర్మెంట్ ఏ రకంగా ఉందంటే, ఐఐటిని ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే 2015లో 7%, 8% ఉండేది. ఈరోజు ఆల్మోస్ట్ 22% పెరిగింది ఐఐటిలో ఆడపిల్లలకు సంబంధించినటువంటి అడ్మిషన్స్, ఎన్రోల్మెంట్ అని మనం చేస్తున్నాం. 28,000 మంది మహిళలు న్యూ అకౌంట్స్, 28 crores మహిళలు ఫస్ట్ టైం బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశాం మేము. 28 కోట్ల మంది మహిళలకు కొత్తగా మేము వచ్చిన తర్వాత బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేశాం. 31 కోట్ల ముద్రా రుణాలు మహిళలకు మాత్రమే ఇచ్చాం మేము, ఉమెన్ ఫోక్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ 8 lakh crores, 8 లక్షల కోట్ల రూపాయలు స్వయం సహాయక బృందాలకు భారత ప్రభుత్వము అప్పులిచ్చింది. ఈరోజు 97% ఏ పాఠశాలకు కూడా నిధుల కొరత లేకుండా టాయిలెట్ల నిర్మాణం స్వచ్ఛ భారత్ కింద నిర్మాణం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో 100% ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది అన్ని స్కూళ్లకు. దురదృష్టం ఏంటంటే వాటిని మెయింటైన్ చేయడం లేదు. 97.4% గవర్నమెంట్ స్కూళ్ళల్లో టాయిలెట్స్ నిర్మాణం చేశాం. 97.4% ఇంక్లూడింగ్ తెలంగాణ. కానీ అవి మెయింటైన్ చేయడం, నీళ్ల కొరత కావచ్చు, మెయింటైన్ చేయడంలో వైఫల్యం చెందుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. అదేవిధంగా పిఎం ఆవాస్ యోజన
కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్మించేటువంటి హౌసెస్ ఏవైతున్నాయో 72% మహిళల పేరు మీద ఈరోజు ఆ యొక్క హౌసెస్ అందుబాటులో తీసుకొచ్చడం ప్రయత్నం చేశాం. మీకు తెలుసు, ఉమెన్ ఎంపవర్మెంట్ కింద ముస్లిం మహిళలకు సంబంధించి త్రిబుల్ తలాక్ చాలా పెద్ద నిర్ణయం, విధానపరమైన నిర్ణయం నరేంద్ర మోడీ గారు తీసుకొని, ఏమైనా పర్వాలేదు ముస్లిం ఆడబిడ్డలను రక్షించాలి, వాళ్ళ పట్ల చూపుతున్నటువంటి వివక్షను చూడాలి, ఈ అనాగరికమైనటువంటి త్రిబుల్ తలాక్ విధానాన్ని మార్చాలనేటువంటి ధైర్యం చేసినటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము. ఈరోజు ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా ముస్లిం మహిళలే కాదు, ఈరోజు ఈనాటి భర్త రేపు తండ్రి, ఈనాటి భర్త రేపటి తండ్రి. కాబట్టి ఒక తండ్రి కూడా తన బిడ్డకు అన్యాయం జరగకూడదని ఎవరైనా కోరుకుంటారు. అందుకే ఈరోజు చాలా పెద్ద ఎత్తున ముస్లిం లీడర్స్, కాంగ్రెస్ లీడర్స్ ఈ త్రిపుల్ తలాక్ మీద రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేసిన ముస్లిం సమాజము యాక్సెప్ట్ చేసింది నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం. నేను చెప్పాను ఇప్పుడే, ఈనాటి భర్త రేపటి తండ్రి. తనకు కూడా అతను బిడ్డ, ఆడబిడ్డ భర్త వదిలేస్తే త్రిపుల్ తలాక్ కారణంగా ఇంటికి వస్తే ఎంత బాధపడతాడో ఆ తండ్రి అందరికీ తెలుసు. కాబట్టి త్రిపుల్ తలాక్ లాంటి ముస్లిం సమాజాన్ని కూడా యాక్సెప్టబుల్గా ఈరోజు తీసుకున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని ఈ సందర్భంగా పనిచేస్తున్నాను. అంతేకాదు, శానిటరీ ప్యాడ్స్ ఈరోజు పెద్ద ఎత్తున మిస్యూజ్ కాకుండా ఉన్నది. ₹1కి 3 శానిటరీ ప్యాడ్స్ ఇచ్చే విధంగా ఈరోజు భారత ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాలలో, జన ఔషధ కేంద్రాల్లో అందిస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు, మహిళలకు సంబంధించి అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాసినప్పటి నుంచి చర్చ జరుగుతూ ఉంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కాన్స్టిట్యూషన్ రాసినప్పటి నుంచి, ఇప్పుడు కాదు, అప్పటి నుంచి 75 సంవత్సరాలు మహిళలు గొంతెత్తుతూ ఉన్నారు, రాజకీయ పార్టీలు మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఎవరు చేయలేకపోయారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు చట్టసభల్లో కొత్తగా నిర్మించినటువంటి పార్లమెంట్ భవనంలో మొట్టమొదటి బిల్లు 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. అంతేకాదు, ఈరోజు డిఫెన్స్లో, పారామిలిటరీలో, పోలీసులో మహిళలకు ఈరోజు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకు అవకాశాలు కల్పిస్తూ ఉన్నాం. సైనిక్ స్కూల్లో మహిళలకు అడ్మిషన్ ఉండేది కాదు, ఈరోజు సైనిక్ స్కూల్లో కూడా అమ్మాయిలకు ఈరోజు అడ్మిషన్స్ ఓపెన్ చేశాం. ఇటీవల రిపబ్లిక్ డే పరేడ్ ఢిల్లీలో మొత్తం అమ్మాయిలే అత్యంత అద్భుతంగా ప్రపంచమంతా నివ్వరపోయే విధంగా విన్యాసాలు చేశారు. డిఫెన్స్లో ఉన్నటువంటి అమ్మాయిలు, మహిళా శక్తి, నారీ శక్తి అన్ని రకాలుగా భారత ప్రభుత్వము ప్రోత్సహిస్తున్న విషయం మనం చేస్తా ఉన్నాను. మీకు తెలుసు, చంద్రయాన్ 3 ఏదైతే భారత ప్రభుత్వం సక్సెస్ చేసిందో అందులో ఉమెన్ సైంటిస్టులు కీలక పాత్ర పోషించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా చేనేత వృత్తులను ప్రోత్సహించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఖాదీ వినియోగం, మహాత్మా గాంధీ యొక్క స్ఫూర్తితో ఖాదీ వినియోగము 332% మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014లో పోలిస్తే 333% ఈ యొక్క ఖాదీ వినియోగం దేశంలో పెరిగిందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. రికార్డ్ అనమాట ఇది. 1,35,000 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి ఖాదీని
దేశ ప్రజలు కొనుగోలు చేసే విధంగా ఈరోజు ప్రోత్సాహకాలు కల్పించడం జరిగింది. టూరిజము చాలా పెద్ద ఎత్తున ఈరోజు ప్రోత్సహిస్తా ఉన్నాం. 2023లో ఒక జమ్మూ కాశ్మీర్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత గత 75 సంవత్సరాలలో ఒక్క సంవత్సరంలో 2 కోట్ల మంది టూరిస్టులు పర్యటించినటువంటిది మొట్టమొదటిసారి ఈ సందర్భంగా వస్తుంది. ఒక ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత లాస్ట్ 2023 లాస్ట్ ఇయర్లో 2 crores టూరిస్ట్ డొమెస్టిక్ టూరిస్ట్ ఈరోజు అక్కడికి వచ్చారు. 40 సంవత్సరాల తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఇంటర్నేషనల్ ఈవెంట్ నిర్వహించాం మా టూరిజం మినిస్ట్రీ తరఫున. 40 దేశాల నుంచి వచ్చారు ఆఫీసర్స్, మంత్రులు, టూరిజం మంత్రులు. అదేవిధంగా ఉదాహరణకి ఎగ్జాంపుల్ ఆధ్యాత్మికమైనటువంటి టూరిజం ఏ రకంగా పెరుగుతుందంటే లాస్ట్ 2 yearsలో ఒక కాశీ తీసుకుంటే, కాశీ విశ్వనాథ మందిరం ఒక్కటే తీసుకుంటే ఒక టెంపుల్ లాస్ట్ 22-23 తీసుకుంటే మనము 13 కోట్ల మంది ప్రజలు ఒక టెంపుల్ దర్శనం చేసుకున్నారు. అవుట్ సైడర్స్ ఆఫ్ ది కాశీ 13 crores ఆఫ్ పీపుల్ కాశీ టెంపుల్ విజిట్ చేశారు. అదే కాకుండా జాతీయ రహదారుల నిర్మాణం, టూరిజాన్ని పెంచడం కోసం జాతీయ రహదారుల నిర్మాణం కూడా చాలా అద్భుతంగా ఈరోజు రికార్డు స్థాయిలో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతుంది. భారతదేశం నుంచి దొంగిలించబడినటువంటి అనేక అంటిగ్విటీస్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు 14 వస్తువులు మాత్రమే రిటర్న్ తెచ్చాం మనం ఇతర దేశాల్లో నుంచి దొంగిలించబడినటువంటి. కానీ అనేక కారణాల కారణంగా విదేశాలకు తరలి వెళ్ళినటువంటి. కానీ 9.5 yearsలో ఆల్మోస్ట్ 330 అంటిగ్విటీస్ భారతదేశానికి వాపస్ తీసుకొచ్చినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారు దాన్ని మనం వేస్తున్నాం. సరే 344 13 ఉంటే 2014 వరకు ఈరోజు 344 అంటిగ్విటీస్. ఇవన్నీ కూడా వెబ్సైట్లో ఉంటాయి. ఇవన్నీ మీకు ఒక గుజరాత్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏదైతుందో మా టూరిజం మినిస్ట్రీ తరఫున లాస్ట్ ఇయర్ 50 లక్షల మంది విజిట్ చేశారు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ప్రపంచమంతా కూడా యూరియా ధరలు పెరిగాయి. ఆర్థిక మాధ్యం కావచ్చు, కరోనా వచ్చినటువంటి నేపథ్యం కావచ్చు, అనేక దేశాలలో యుద్ధం కారణంగా ఉద్రిక్త పరిస్థితులు కావచ్చు, అన్ని దేశాలలో అమెరికాతో సహా మన పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్తో సహా, పాకిస్తాన్ అంటే ఏమి లేదనుకోండి, యూరియా లేదు, ధరలు లేవు, వైసాలు లేదు. బంగ్లాదేశ్ సహా అన్ని దేశాలలో యూరియా ధరలు పెరగకుండా ఉన్నటువంటి దేశము ఒక భారతదేశం అనే సందర్భంగా మనిస్తుంది. మన దేశంలో భూసార పరీక్షలు కానీ, క్రాప్ ఇన్సూరెన్స్ కానీ చాలా పెద్ద ఎత్తున మనం అమలు చేస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అగ్రికల్చర్ బడ్జెట్ 2014తో పోలిస్తే 300% అగ్రికల్చర్ బడ్జెట్ పెంచాం మేము. 300%. 1,27,000 కోట్లకు ఈరోజు బడ్జెట్ పెరిగిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. పిఎం కిసాన్ సన్మాన్ నిధి కింద ఏవైతే రైతులకు 3 సార్లు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తామో 3 పైసలు, ఆల్మోస్ట్ 2.6 lakh crores ప్రజలకు ఈరోజు డబ్బులు ఇస్తా ఉన్నాం మేము.
అంత అమౌంట్ వెళ్తుంది. లబ్ధిదారులు 11 కోట్ల మంది లబ్ధిదారులకు, ఈ రైతులకు 11 కోట్ల మంది రైతులకు డబ్బులు వెళ్తా ఉన్నాయి. ఈరోజు పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే ఇండియా ఈరోజు నెంబర్ 1 అయింది. అగ్రి స్టార్టప్లో 7,000 అగ్రి స్టార్టప్స్ ఈరోజు అగ్రికల్చర్లో ప్రోత్సహిస్తున్నాం. ఇంత మిల్క్ కూడా చెప్పాను నేను, ప్రపంచంలో ఈరోజు నెంబర్ 1 మిల్క్ ప్రొడక్షన్లో ఇండియా నౌ నెంబర్ 1. ఈరోజు ఈ మార్కెట్ ద్వారా, టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ మార్కెట్ ద్వారా 3 lakh crores టర్న్ ఓవర్ ఈరోజు రైతులు చేసుకున్నారు. ఈ మార్కెట్ ద్వారా టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ మార్కెట్స్ ఏవైతున్నాయో 3 లక్షల కోట్ల రూపాయల తమ రైతుల ఉత్పత్తిని ఈ మార్కెట్ ద్వారా రైతులు అమ్ముకున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నరేంద్ర మోడీ గారి కంటే ముందు 12 మెట్రిక్ టన్నులు ఉన్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ ఈరోజు 4,000, అంటే ఒకసారి చూడండి, 12 మెట్రిక్ టన్నులు ఉండేది, 12 మెట్రిక్ టన్స్ ఫుడ్ ప్రాసెసింగ్ జరిగేది. ఈరోజు 4,200 మెట్రిక్ టన్నులు ఫుడ్ ప్రాసెసింగ్ జరుగుతూ ఉంది. రికార్డు స్థాయిలో ఎవరు ఊహించని విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెరిగాయి, క్వాంటిటీ పెరిగింది. మెగా ఫుడ్ పార్కులు బిఫోర్ మోడీ 3 ఉండేవి, ఈరోజు 24 మరి మెగా ఫుడ్ కోర్టులు వచ్చాయి. గతంలో మోడీ గారి కంటే ముందు ఈ దేశంలో 11,000 సోలార్ అగ్రికల్చర్ పంప్స్ ఉండేవి. 11,000 సోలార్ అగ్రికల్చర్ పంప్స్. టుడే 5.3 lakh సోలార్ పంప్ సెట్స్ ఈరోజు పెరిగాయి. దట్ ఈస్ ఎ చేంజ్. ఈరోజు స్టార్టప్స్ల కింద కావచ్చు, యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్కు 8 కోట్ల మందికి యూత్కు మేము ముద్రా యోజన ద్వారా ఈరోజు తమ వ్యాపారాలు కానీ ప్రొడక్షన్ సెంటర్స్ కానీ ప్రోత్సహించడం కోసము 8 కోట్ల మంది యూత్కు, ఎంటర్ప్రెన్యూర్స్కు రుణాలు ఇచ్చిన మేము. 10,000 అటల్ టింకరింగ్ ల్యాబ్స్ మరి ఈరోజు ఏర్పాటు చేయడం అనేది. యూనివర్సిటీస్, స్టూడెంట్స్ సంబంధించినటువంటి యూనివర్సిటీస్ 723 యూనివర్సిటీలు ఉండేది 2015లో. ఈరోజు 1,113 విశ్వవిద్యాలయాలు ఈరోజు దేశంలో పెరగడం జరిగింది. డిజిటల్ ఎకానమీ ద్వారా 6 కోట్ల న్యూ ఎంప్లాయ్మెంట్స్ క్రియేట్ చేయడం జరిగింది. 6 కోట్ల మంది యూత్కు డిజిటల్ ఎకానమీ ద్వారా 6 కోట్ల మందికి కొత్తగా ఉద్యోగాలు వచ్చాయి. డిజిటల్ లిటరసీ పెంచడం కోసం మేము 6 కోట్ల మందికి ట్రైనింగ్ ఇచ్చాము భారతదేశంలో. స్టార్టప్ కంపెనీస్ నరేంద్ర మోడీ గారి యొక్క బ్రెయిన్ చైల్డ్ ఇండియాలో ఇది. స్టార్టప్ కంపెనీస్ ఈరోజు ప్రపంచంలోనే మనము 3rd ప్లేస్లో ఉన్నాం. 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా ఈరోజు ఇండియా ఎమర్జ్ అయింది. ఎక్కడో 80లో 90లో ఉండేవాళ్ళం మనం. 80-90లో ఉండేవాళ్ళం స్టార్టప్లో ఇండియా. లాస్ట్ 9 years తీసుకున్నటువంటి చర్యల కారణంగా ఈరోజు మనము 3rd ప్లేస్కి వచ్చాము. నిరుద్యోగం, చాలా మంది రకరకాల మాటలు మాట్లాడతారు, కానీ 2015లో 5.8% ఉంటే ఈరోజు 3.2%కు నిరుద్యోగాన్ని తగ్గించడం జరిగింది.
ఎంబీబీఎస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లు రెట్టింపు చేశాం. స్పోర్ట్స్లో ఈరోజు ఏషియన్ గేమ్స్లో కానీ, పారా ఏషియన్ గేమ్స్లో కానీ, లేకపోతే ఒలింపిక్స్లో కానీ చాలా పెద్ద ఎత్తున ఈరోజు స్పోర్ట్స్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం. క్రీడలకు వెళ్ళేటువంటి ప్రతి క్రీడాకారుని ప్రధానమంత్రి కలుస్తాడు. అదేవిధంగా గెలిచినా ఓడినా మొట్టమొదటి ఫోను వాళ్ళ కోచ్ కంటే, వాళ్ళ పేరెంట్ కంటే మొట్టమొదటి ఫోను క్రీడాకారుడికి భారత ప్రధాని నుంచి వెళ్తుంది. ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి క్రీడలను ప్రోత్సహించడం కోసం ఎంత కాన్సన్ట్రేషన్ చేస్తారో అర్థం చేసుకోవచ్చు. ఎవరు ఓడిపోయినా వాళ్ళకు ఫోన్ వెళ్తుంది, ఎవరు గెలిచినా వాళ్ళకు ఫోన్ వెళ్తుంది. వెళ్ళేటప్పుడు స్వయంగా కలుస్తారు, వచ్చిన తర్వాత మన ప్రధానమంత్రి కలుస్తారు. ఈ రకంగా క్రీడా రంగాన్ని కూడా ప్రోత్సహించేటువంటి కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. గతంలో 2.5 లక్షలు 3 లక్షలు ఉండేది ఆదాయ పరిమితి, ఈరోజు 7 లక్షలకు పెంచామని. సామాన్య ఉద్యోగస్తులకు ఊరట కలిగే విధంగా 7 లక్షల వరకు కూడా ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ చేయడం జరిగింది. ఈరోజు 8 కోట్ల మంది భారతదేశంలో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తూ ఉన్నారు. 8 crores ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తూ ఉన్నారు. ఈఎస్ఐ ద్వారా 12 కోట్ల మందికి ఈరోజు ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కల్పించడం జరిగింది. 60-70% తక్కువ రేట్లలో మెడిసిన్ అందించేటువంటి కార్యక్రమం ఏదైతున్నదో జన ఔషధ కేంద్రం, అవి ఈరోజు 10,000 షాప్స్ దేశమంతా కూడా పెంచడం జరిగింది. ఇది దేశంలో ఉన్నటువంటి యువత ఎవరైనా సరే అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జన ఔషధ షాప్స్ పెట్టుకోవడానికి ఫ్రీగా భారత ప్రభుత్వము ఆర్థిక సహకారం అందించి షాప్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కూడా భారత ప్రభుత్వం ఇస్తే ఒకటి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, రిటైర్డ్ అయినటువంటి వాళ్లకు, లేకపోతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కు, ఇంకా పిల్లలు ఎవరైతే సొంత కొడుకులు కానీ బిడ్డలు కానీ వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాళ్ళకు మెడిసిన్ తెచ్చుకోవాలంటే వాళ్ళకు వస్తున్నటువంటి పెన్షన్ దానికి వెళ్తుంది. అటువంటి వాళ్లకు ఎంతో ఉపయోగపడే విధంగా 100 రూపాయల్లో దొరికేటువంటి మెడిసిన్ ఈరోజు 20 రూపాయలకు, 15 రూపాయలకు, 10 రూపాయలకే జన ఔషధ ద్వారా ఉపయోగం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మందికి సొంత కొడుకులు వృద్ధాప్యంలో అందుకు ఆదుకోకపోయినా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వాళ్ళందరినీ ఆదుకుంటుందని మనం చేస్తాం. ఈరోజు మెట్రోస్ కూడా అనేక నగరాలకు విస్తరించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించింది. మన హైదరాబాద్ నగరంలో కూడా 12,000 కోట్ల రూపాయలు మెట్రోకు కేంద్ర ప్రభుత్వము మరి ఆర్థిక సహకారం అందించింది. ఈరోజు నేషనల్ హైవేస్ నిర్మాణానికి లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఒక తెలంగాణలోనే 1,20,000 కోట్ల రూపాయలు జాతీయ రహదారుల మీద ఖర్చు చేశాం. ఇంకా ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు వర్క్స్ జరుగుతూ ఉన్నాయి తెలంగాణలోనే. ఒక 26,000 కోట్ల రూపాయలు రీజనల్ రింగ్ కోసం ఇచ్చిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. 4 ways హైవేస్ 2014లో మరి 14,000 కిలోమీటర్స్ ఉండేది. ఈరోజు 46,000 కిలోమీటర్స్కు నేషనల్ హైవేస్ పెరిగింది. ఈరోజు జాతీయ రహదారులు విస్తృతంగా పెరగడం ద్వారా చాలా పెద్ద ఎత్తున ప్రమాదాలు తగ్గాయి. నెంబర్ 1. అదేవిధంగా పెట్రోలు డీజిల్ ఇంధనం కూడా ఆదా అవుతా ఉంది, సమయం ఆదా అవుతా ఉంది, పొల్యూషన్ కూడా తగ్గుతూ ఉంది, వ్యాపారాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. రైతుల ఉత్పత్తులు తక్కువ సమయంలో పాడు కాకుండా వేగవంతంగా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మెడిసిన్స్ కానీ ఇతరత్ర కానీ
చాలా వేగవంతంగా ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగపడతా ఉంది. టూరిజం పెరుగుతూ ఉంది. కాబట్టి నేషనల్ హైవేస్ ఎంతైతే ఖర్చు చేస్తూ ఉన్నామో అంతకంటే పెద్ద బెనిఫిట్ ఈ దేశానికి లాభం జరుగుతూ ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవేస్తున్నాం. ప్రధానమంత్రి సడక్ యోజన కూడా గ్రామీణ ప్రాంతాలలో పక్కా రోడ్లు లేనటువంటి లక్షలాది గ్రామాలకు 3.75 lakhs కిలోమీటర్స్ రోడ్స్ కొత్తగా వేయడం జరిగింది, లేయింగ్ చేయడం జరిగింది. 20,000 కిలోమీటర్స్ రైల్వే లైన్లు కొత్తగా విద్యుతీకరణ చేయడం జరిగింది. ఈ దేశంలో 5G 4G కాదు 5G వినియోగదారులే మరి 10 కోట్ల మంది దాటారు. 10 crores, more than 10 crores పీపుల్ 5G మరి ఈరోజు పెరిగిన విషయాన్ని మనం చేస్తున్నాను. 9 కోట్లు ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నటువంటి వైఫై కనెక్షన్స్ ఈరోజు ఉన్నాయి. 9 కోట్ల కనెక్షన్స్ తీసుకున్నారు ఈ దేశం. 90 కోట్ల మంది ఈరోజు వైఫై కనెక్షన్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువంపై మొట్టమొదటి అడుగుపెట్టినటువంటి దేశము భారతదేశం అని మనం చేస్తా ఉన్నాం. ఒక పేదవాడి ఇంట్లో టాయిలెట్ నుంచి మొదలు పెడితే చంద్రమండలానికి వెళ్ళినటువంటి పరిస్థితి ఈరోజు గత 9 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో 2వ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా 2nd లార్జెస్ట్గా ఈరోజు ఉత్పత్తి. స్టీల్ ఉత్పత్తిలో, స్టీల్ ప్రొడక్షన్లో ఈరోజు వరల్డ్లోనే అతిపెద్ద స్టీల్ ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశము భారతదేశం. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద రోడ్డు నెట్వర్క్ ఉన్నటువంటి కంట్రీ ఈరోజు ఇండియా ఎమర్జ్ అయింది. ఎక్కడో మనము 16-17 ప్లేస్లో ఉండేవాళ్ళం. 2nd లార్జెస్ట్ రోడ్ నెట్వర్క్ కంట్రీ ఇండియా నౌ. మనము లార్జెస్ట్ ఫ్రీ కరోనా వ్యాక్సినేషన్ కంట్రీలో ఈరోజు మనం నెంబర్ 1 ఉన్నాం. అతిపెద్ద వ్యాక్సినేషన్ జరిపినటువంటి దేశము ఇండియా ఈరోజు, ఫ్రీ వ్యాక్సినేషన్ అందులో. అంతేకాకుండా 121 కంట్రీస్కు మనము ఇండియాలో తయారైనటువంటి కరోనా వ్యాక్సిన్ను ఎక్స్పోర్ట్ చేశాం. కొన్ని పేద దేశాలకు ఉచితంగా ఇచ్చాము, ఇతర దేశాలకు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి కరోనా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి కంపెనీలకు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసే విధంగా అనుమతి ఇచ్చాము. ఈరోజు 2014లో 98% సెల్ ఫోన్లు ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. 98% ఆఫ్ సెల్ ఫోన్స్ మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. ఈరోజు 31 కోట్లు సెల్ ఫోన్లు మనం ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. సాలీన సుమారు 100 దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాం. 100 కంట్రీస్కు 2 కంపెనీలు ఉండేటివి ఈరోజు మోర్ దెన్ 411 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ సెల్ ఫోన్ తయారు చేస్తున్నాయి. యాపిల్ ఫోన్ కూడా ఈరోజు ఇండియాలో తయారు చేస్తా ఉన్నాం. ఫారెన్ రిజర్వ్స్ కూడా ఈరోజు డబల్ అయినాయి. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ ఈరోజు 16,000 కోట్లకు ఈరోజు పెరగడం జరిగింది. డిఫెన్స్ బడ్జెట్ రికార్డు స్థాయిలో పెంచడం జరిగింది భారత ప్రభుత్వం. డిఫెన్స్ ఇంపోర్ట్స్ చాలా పెద్ద ఎత్తున తగ్గించాము. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ పెంచుతా ఉన్నాము. మన అవసరాలకు మనమే అన్ని రకాలుగా తయారు చేసుకునే విధంగా మనము ఈరోజు కార్యక్రమాలు చేపడుతున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. బార్డర్ రోడ్స్ రికార్డు స్థాయిలో నిర్మాణం చేస్తా ఉన్నాం. అనేక దేశాల నుంచి అక్కడ ఉన్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ, యుద్ధాలు కానీ, ఉద్రిక్త పరిస్థితులు కానీ,
చాలా సమర్థవంతంగా కరోనా కానీ కరోనా ముందు నుంచి కానీ అనేక దేశాల నుంచి ఎన్నడూ లేని విధంగా మన దేశస్తులను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చాలా విజయవంతంగా చేయడం జరిగింది. ఆపరేషన్ గంగా పేరుతో రష్యా ఉక్రెయిన్ ఉద్యమం అప్పుడు 25,000 మంది విద్యార్థులను తెచ్చాము. అందులో తెలుగు వాళ్ళే 3,000 మంది ఉన్నారు. టెర్రరిజం యాక్టివిటీస్ ఆల్మోస్ట్ ఈరోజు 90% తగ్గించాం. పాకిస్తాన్ ఐఎస్ఐ నెట్వర్క్ మొత్తం ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ కొన్ని ప్రాంతాల్లో తప్ప మొత్తం డిస్ట్రాయ్ చేయడం జరిగింది నెట్వర్క్ను. అన్ని రకాల తీవ్రవాద కార్యక్రమాలు దేశంలో తగ్గుముట్టు పట్టిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ఈరోజు భారత ప్రభుత్వము ఇంకా ఈ 9.5 సంవత్సరాల్లో సాధించినటువంటి చేపట్టినటువంటి ఒక చిన్న వివరాలు మీ ముందు పెట్టాలని మా జాతీయ పార్టీ ఆదేశించింది. దాంట్లో భాగంగానే ఈరోజు నేను మీ ద్వారా తెలంగాణ ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ రకంగా మేము ఇంకా చెప్పాలంటే చాలా వివరాలు ఉన్నప్పటికీ కూడా మరి సమయాన్ని బట్టి వివిధ కార్యక్రమాల ద్వారా తెలంగాణ ప్రజలకు మేము చేపట్టినటువంటి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కానీ విధానపర నిర్ణయాలు కానీ ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి అందులో భాగంగా ఈసారి కొంత లెంత్ అయినప్పటికీ కూడా మీ ముందు పెట్టాలని మా జాతీయ పార్టీ స్పష్టంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధ్యక్షులను ఆదేశించినటువంటి నేపథ్యంలో మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేశాం. అందరూ సమయంతో ఉన్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. మేమేం అనుకోవడం లేదు, ఏం అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అనుకోవాలి మేము? ఇప్పుడు తెలంగాణలో అత్యంత వేగవంతంగా తక్కువ సమయంలో కొలాప్స్ అవుతున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇంత తక్కువ సమయంలో కొలాప్స్ అవుతుందని ఎవరు అనుకోలేదు. కాబట్టి ఆ పార్టీని గురించి ఎక్కువ కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ యొక్క ఆవశ్యకత లేదు. తప్పకుండా ఆయన అనడానికి ఆయనకు అధికారం ఉంది. ఆయన మాటలతోటే బతికాడు అంటాడు. అట్లే మనం ఎందుకు బాధపడాలి దానికి? మీరేమంటున్నారు ఇప్పుడు దానికి? మీరేమంటారు దానికి? ఏం సహకరించాడు ఆయన? ఎట్లా సహకరించి చెప్పండి. ఎన్టీపీసీకి ఏం సహకరించాడు చెప్పండి. అదే ఎన్టీపీసీ గవర్నమెంట్ ల్యాండ్, గతంలో ఉన్నటువంటి ల్యాండ్, కొత్త ల్యాండ్ కాదు, ఉన్న ల్యాండ్లోనే డెవలప్మెంట్ చేశాం. మొదటిసారి లేయింగ్ ఫౌండేషన్ లేయింగ్కి వచ్చా, అది సహకరించాడు. ఇనాగ్రేషన్కి రాలే. సహకరించినట్లయితే ప్రధానమంత్రి గారు వచ్చి తెలంగాణలో ఎన్టీపీసీ 8,000 మెగావాట్ల ప్రాజెక్టు ప్రారంభించడానికి వస్తే రానటువంటి వాళ్ళు సహకరించడం ఏంటో చెప్పండి. అని మేము 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్పెండిచర్ తోటి తెలంగాణ ప్రజల కోసము విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు తెలంగాణలో పెట్టి ఫౌండేషన్ వేసి ప్రారంభించి పూర్తిగా ప్రొడక్షన్ ప్రారంభమైన తర్వాత ఒక ప్రధానమంత్రి గారు వచ్చి ఇనాగ్రేషన్ చేస్తే రాకున్న వ్యక్తి సహకరించినట్టుగా నేను చెప్పాలి. జవాబు చెప్పండి మీరు. ఈ సహకారం అంటే ఏంది? అనుమతి ఇచ్చిండు, లేకపోతే రానియకపోతే ఆర్డర్ ఇస్తుండేను. ఎవరు కేంద్రంలో వచ్చి ఇక్కడ పవర్ విద్యుత్ చేద్దాన్ని ఆర్డర్ చేయాలి. ఇయ్యలేదు. అదొకటే సహకారం అనుకోవాలి. ఎవరు చేస్తారు? ఇప్పుడు నువ్వు ఎట్లా అనుకుంటావు? కేటీఆర్ నన్ను పొగుడతాడని ఎందుకు అనుకుంటావు నువ్వు? చెప్పు నువ్వు. ఎందుకంటే కేటీఆర్ అంటే అందరికీ జాలి ఉండాలి, మీకు కానీ మనకు కానీ. పాపం చాలా జాలి ఉండాలి, పడాలి, జాలి పడాలి. ఎందుకంటే ఆయన పోలింగ్ తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రి అయినట్టు, పోలింగ్ తర్వాత కూడా ఈయన డిఫెన్స్ ఈయన హోమ్ మినిస్టరు, ఈయన రెవెన్యూ మినిస్టరు అంతా రాసి పెట్టుకున్నాడు. అనుకున్నటువంటి కళలు, అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా మొత్తం నీటి మూటలు అయిపోయినాయి.
కాబట్టి ఆయన మాట్లాడతాడు. కొద్ది సానుభూతి చూపాలి. మీరు కూడా అట్లా బాధపడితే ఎట్లా? సింపతి చూపించాలి మనం కేటీఆర్ పట్ల. ఆయన తల ముందు నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నట్టు, అసెంబ్లీలో ముఖ్యమంత్రి చైర్లో ఉండి ఉపన్యాసాలు ఇస్తున్నట్టు, ముఖ్యమంత్రిగా పర్యటిస్తున్నట్టు ఆయన కళలు కన్నాడు. ఆ కళలన్నీ విఫలమైనాయి కాబట్టి బాధపడతాడు. కాబట్టి మనం కూడా కొద్దిగా మంచి వ్యక్తి సింపతి చూపాలి కదా. కాబట్టి ఏదైనా మాట్లాడతాడు, మాట్లాడని. తప్పిదాలు ఎవరైనా చేసిరంటే అధికారులు కాదు, వాళ్ళిద్దరే. తండ్రి కొడుకుల తప్పిదాల కారణంగానే తెలంగాణకు నష్టం జరిగింది. తండ్రి కొడుకుల నష్టం కారణంగానే తెలంగాణ ప్రజలు ఈరోజు అనేక రకాలుగా దోపిడీకి గురయ్యారు. వాళ్ళ అహంకారం కారణంగానే ఈ తెలంగాణలో ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతిన్నది. కాబట్టి నేను మళ్ళీ ఇవన్నీ పోతే దయచేసి వదిలేసాను. ఈ యొక్క పత్రికా సమావేశంలో దయచేసి మా గవర్నమెంట్ అచీవ్మెంట్సే మీరు కొద్దిగా ఇబ్బంది అయినప్పుడు కూడా సహకరించి అదే ఇవ్వండి.